హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫస్ట్ టైమ్ ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నానండి. సో, చాలా రోజులైపోయింది. సండే వ్లాగ్. టైం వచ్చేసి 9:20 కావస్తుంది. సో, ఇంకా ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ సండే రోజు మా వారు వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ముందు 2-3 డేస్ ముందు నుంచి మనం ప్లాన్ చేసుకుంటున్నాము. కాకపోతే ఇక అనుకోకుండా ఆయన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి నన్ను మిస్మరైజ్ చేయడానికి ఇంకా ఏదో పరంగా ఏం వెళ్తాంలే చాలా రష్ ఉందంట అని చెప్పి కవర్ చేస్తున్నారు. ఎందుకు వెళ్తలేరు, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం అని చెప్పేసి నేనంటే యాక్చువల్లీ నాకు ఆఫీస్ ఉంది అని చెప్పి అప్పుడు తీరిక చెప్తున్నారనమాట. సరే అని చెప్పేసి ఇంకా సండే లేవడమే లేటు. ఇంకా ఆయన నేను బయటనే లంచ్ అన్నారు. ఇంకా మా కోసమే కదా అని చెప్పేసి ఇంకా నిన్నటిది కొంచెం చపాతీ పిండి ఉంటే దాన్ని పూరిలాగా చేసేద్దాం అని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఇంకా మా వారు నాకు ప్రేమతోని కాఫీ పెట్టించారు, సారీ టీ పెట్టారు. అలాగే పిండి కూడా ఆయనే రెడీ చేసి ఇచ్చారు, పూరి పిండి. ఇంకా నేను కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో పూరి కర్రీ చేస్తున్నాను అనమాట. సో నా స్టైల్లో ఆలు విత్ బేసిన్ అన్ని వేసి పూరి కర్రీ ఎలా చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఈరోజు లంచ్ అవసరం లేదు. లంచ్ వచ్చేసి మా కాలనీలో గణేశం దగ్గర అన్నదానం అవుతుంది కాబట్టి లంచ్ ఏం ప్రిపేర్ చేసుకుంటలేం. మా కాలనీ వాళ్ళందరం అక్కడే తింటాం కాబట్టి ఇంకా టిఫిన్ ఒక్కటే చక్క చేసి ఇంట్లో పనులు చేయాలని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఈ పూరి కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. సో అటు పక్కన పూరీలు, ఇటు పక్కన కర్రీ 2 ప్యారలల్‌గా చేస్తున్నాను. ఇంకా నైట్ నుంచి పాపకు కొంచెం జ్వరం అండ్ కొంచెం సర్ది అయింది. నాకు కూడా కొంచెం జలుబులేసింది. సో వెదర్ బాలేదండి. పిల్లల్ని ఎక్కడికి బయటికి పంపించకండి. దోమల్ని కుట్టనివ్వకండి. అసలు మంచిగా ఉండట్లేవు బయట వెదరు. ఈ కర్రీకి కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చూసి వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పుతోని పూరి కర్రీకి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందనమాట. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద గడ్డలు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయల తరుగు అనేది ఇందులోనే ఈ పూరి కర్రీలో కొంచెం ఎక్కువనే ఉండాలన్నమాట. సో బయట బండి మీద కానీ హోటల్ స్టైల్ కానీ పూరి కర్రీ ఎలా ఉంటుందో ఆ విధంగా నేను చేస్తున్నాను. ఇంకా వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. టేస్టింగ్ సాల్ట్ అనేది చైనా సాల్ట్ వాడొద్దండి, ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాన్సర్లు వస్తాయంట. సో ఇంట్లో ఇలా ఎప్పుడైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్, అరోమా, టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4 పెద్ద ఆలుగడ్డల్ని ముందుగానే ఉడికించి పొట్టు తీసి స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఆ స్మాష్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని కూడా వేసేసుకొని మరలా కొంచెం కూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పక్కన కర్రీ అవుతుంది, మరో పక్కన పూరీలు చేస్తున్నానండి. సో పూరీలకి మీరు ది బెస్ట్గా ఏ కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇలా బేసిన్ కర్రీ, ఆలు కుర్మా కాకుండా సేమియా కూడా మంచిగానే ఉంటుందండి పూరీలకి. మా ఇంట్లో మా బర్త్డే అయినా యానివర్సరీ అయినా కూడా తప్పకుండా పూరి విత్ సేమియా స్వీట్ ఉంటుంది. ట్రై చేయండి. ఆ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మరో పక్క అయితే మంచిగా ఆలు అయితే దగ్గరికి పడింది. ఇప్పుడు ఏం చేయాలంటే 2 టేబుల్స్ దాకా శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మసాలా దినుసులు ఏంటంటే మనము ఇంతవరకు ఉప్పు వేయలేదు. టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే కారం పొడి, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది. అది యాడ్ చేయడం వల్ల కూరకి మంచి అరోమా వస్తుంది. చివరగా మరి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సరే అండి. వేడి వేడి పూరీలు ఈ కర్రీ పెట్టుకొని తింటే ఎన్ని పూరీలు తింటామో లెక్కనే ఉండదు, అంత బాగుంటుంది. బయట బండి మీద ఇదే కర్రీ అండి. అలాగే హోటల్లో మీరు ట్రై చేసినట్టయితే ఇదే కుర్మా పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఓపిక ఉండాలి కానీ మంచిగా చేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి పూరీలు అలాగే ఆలు కుర్మా వేసేసి మా పాపకైతే ఇచ్చేసాను. సో పిల్లలకి అలాగే ఇవ్వద్దు, ఫస్ట్ టేస్ట్ మనం చేయాలి. పెద్దవాళ్ళు తిన్న తర్వాతనే పిల్లలకి ఇవ్వాలి. పాపకు కొంచెం ఒళ్ళు సుస్తుగా ఉందండి. సో అందుకని తనకి కొంచెం లైట్ వెయిట్గా తినమనే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆదివారం అయితేంది, సోమవారం అయితేంది, ఏ వారమైనా
మన ఆడవాళ్ళకి, ఇంట్లో ఉండే లేడీస్‌కి, హౌస్ వైఫ్స్‌కి అసలు రెస్టే ఉండదండి. ఎంత క్లీన్ చేసి పెట్టు వాళ్ళు పోంగానే పిల్లలు గాని, హస్బెండ్ గాని బయటికి పోంగానే వాళ్ళు పోయినప్పటి నుంచి క్లీన్ చేసి ఇట్లా సర్దుకొని కూర్చునేసరికి వాళ్ళు తిరిగొస్తారు. మళ్ళీ ఇల్లు యథావిధిగా అవుతుంది. ఉన్నాయి చిన్న చిన్న రూములే గానీ రోజు ఊడ్చుకోకపోతే, తుడుచుకోకపోతే గలీజ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, అందుకనే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా గూడా ఇంకా కాలనీలో అన్నదానం కార్యక్రమం ఉంది కాబట్టి వంట లేదు కాబట్టి ఈరోజు మంచి సంతోషమైతుంది నాకు ఈరోజు వంట చేయకపోతే. ఇట్లా 4, 5 రోజులు మా నాన్న ఉన్నప్పుడు గడికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకునేదాన్నండి. ఇంటికి పోంగానే మా నాన్న "ఏం తింటావు బిడ్డ? ఏం తేవాలి బిడ్డ?" అని చెప్పి ముందు రోజు నుంచే రేపు మటన్ తేవాలా, కీమా తేవాలా, ఫిష్ తేవాలా, చికెన్ తేవాలా, ప్రాన్స్ తేవాలా అని చెప్పేసి అడిగి మరి అల్లుడొస్తే అల్లుడు కోసం, మేమొస్తే మా కోసం, పాప కోసం అన్నీ తెచ్చి పెట్టేదండి. ఎంత సుఖంగా అనిపించేదంటే నాన్నని చూడాలన్న ప్రేమ ఒకవైపు, నాన్న తెచ్చిపెడితే అమ్మతోని చేయించుకోవడం ఆతృత ఒకవైపు, ఉన్న 2 రోజులు కంఫర్టబుల్‌గా ఎప్పుడో పొద్దున 9కి లేసి హ్యాపీగా టిఫిన్ తిని మంచిగా బగారన్నం విత్ నాన్ వెజ్ తిని ఎంజాయ్ చేసుకొని ఇంటికొచ్చేదండి. ఇంకా నాన్న పోయినప్పటి నుంచి అంతా ఇగ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా మేమే తెచ్చుకోవాలి, మేమే చేసుకోవాలి గదా! అంత రంది రంది అవుతుంది. ఇంకా అనాథలంగా అయిపోయినామేమో అనేది థాట్ వస్తుంటా ఉంటది అప్పుడప్పుడు నాకు, మా అక్కకి. ఇంకా బాత్ గూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంక దేవుని పూజ గూడా చేశాననమాట. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఎట్లాగో చేస్తలేము. నిన్న వెంకటేశ్వర స్వామి పూజ గూడా చేశానను కదా! ఆ వ్లాగ్ గూడా చూడండి. వెంకటేశ్వర స్వామి వేడుశనగ వ్రతంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇంకా టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా కంప్లీట్ అయిపోయి ఇవి ఆరేయాలి. అలాగే టిఫిన్ గూడా చేసుకోవాలి ఇంకా తినాలి. ఇంకా బయట చూస్తే బాగా ఎండ కొడుతుంది. మంచిగానే ఉంది వెదరు. ఇంకా అందరికైతే జ్వరాలొస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. జాగ్రత్త. ఇంకా పాప టానిక్కులు చూసిర్రా మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యలో ఒక 2 మంత్స్ దాకా వెయ్యలేదో ఏమో ఇగ మళ్ళీ స్టార్ట్ అయ్యింది టానిక్కులేసుడు. ఇంకా రెడీ అవ్వాలి. టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయిపోతది. ఇగ ఆమె టీవీ చూస్తుంది. నేను బట్టలు ఆరేసొద్దామని చెప్పేసి వెళ్ళాను. టైమొచ్చేసి 11 కావస్తుంది. ఇంక ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని, ఇంకా స్నానం చేసేసుకొని, దీపారాధన కంప్లీట్ చేసుకొని, ఇంకా టిఫిన్ అయితే తింటున్నాననమాట. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు నా కోసం కొంచెం పూరీలు చేసేసుకొని కర్రీతోని తినేసాను. సో, ఏదేమైనా ఈ పూరీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. ఇంకా కాలనీలో నిమజ్జనం ఉంది కదా! సో, శారీ కట్టుకొని వెళ్దామని చెప్పేసి ఇంక ఈ బ్రాసో సిల్క్ శారీ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ బ్రాసో సిల్క్ శారీస్ కలెక్షన్స్ నా దగ్గర దగ్గర ఒక 8 శారీస్ ఉన్నాయండి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ₹500 రూపాయల్లో ఉన్న శారీస్ అవన్నీ కూడా నిన్న నేను వీడియో రికార్డ్ చేశాను. తొందరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా సింపుల్ శారీస్ అండి. సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటాయో అలాంటి శారీసే. ఇంకా శారీ కట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. సో, ఈ శారీ నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తది. లైట్ వెయిట్‌గా అనిపిస్తది. నేనైతే శారీ డైలీ వేసుకోను కాబట్టి నాకు అలవాట్లేదు. ఈ శారీ కట్టడానికి లిటరల్లీ నాకైతే మినిమమ్ ఒక 20-25 మినిట్స్ టైం పట్టిందనమాట. ఇంకా ఈ గోల్డ్ నల్ల పూసలు చైన్ వేసేసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్‌తోని నార్మల్ గ్లాస్‌తోని పేరప్ చేసేస్తాను. అండ్ పాపకు వచ్చేసి యెల్లో ఫ్రాక్ వేశాను. చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి. ఎప్పుడు వేసుకోరు పిల్లలు. సో, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంకి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ షార్ట్ నిన్న అప్లోడ్ చేశాను. సో, యాక్చువల్లీ 1:00 అన్నారు అని చెప్పేసి మేము 1:00కి వెళ్ళాము. 1:15కి వెళ్ళాము. ఇంకా అప్పుడే అన్ని రెడీ చేస్తున్నారు. అందులో నుంచి కొద్దిగా ప్రసాదం తీసి దేవునికి నైవేద్యంగా సమర్పించి భుజగణపతి దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేసినాక కదా మన జనాలందరికీ పెడతారు. ఏం జనాలురా బాబు, చాలా మంది వచ్చారు. ఇంకా ఆదివారం కావడంతో అండ్ మా ఏరియాలో అన్ని చోట్ల అన్నదానం కార్యక్రమం అయిపోయింది. ఇంకా మాదే బాకీ ఉండే అనమాట. సో, అందుకని చాలా మంది వచ్చారు. అండ్ లిటరల్లీ ఈవినింగ్ కొన్ని వంటలు మిగిలిపోతే మళ్ళీ చాలా మంది కాలనీలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారనమాట. మేము తీసుకొచ్చుకున్నాం. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, భోజనాలు అయితే చాలా బాగా అయ్యాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా అందులో మాకైతే ఇక్కడ స్వీట్ బూందీ పెట్టారు, పులిహోర పెట్టారు, బగారా రైస్, వైట్ రైస్, సాంబారు, పాలకూర పప్పు, పన్నీర్ మసాలా కర్రీ, టమాటా మసాలా కర్రీ అండ్ బ్యాట్స్ ఫ్రైడ్స్ ఉంటాయి కదా అవి, పెరుగు. సో, ఇవన్నీ పెట్టారనమాట. సో, చాలా బాగుంది భోజనము. అన్నప్పటికంటే ఈసారి రుచి ఎక్కువగా ఉండే అనమాట. చాలా బాగుండే. ఇంకా ఈవినింగ్లో వంట పని లేదని చెప్పేసి బీరువా చదువుదాం అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట. సో, చాలా గందరగోళంగా ఉంది. ఇల్లు అన్ని చదువుతా కానీ బీరువాలో ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒక్క చీర కడదాం అని చెప్పేసి లాగేసరికి మిగతావన్నీ మడతలు పోతాయి. ఆల్మోస్ట్ అన్ని ఫోల్డింగ్లోనే ఉన్నాయి. ఇంకా కొంచెం నీట్గా చదువుతాం, ఖాళీగానే ఉన్నానని చెప్పేసి ఆడవాళ్ళ
ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయాలని కొక్కుతూ ఉంటుంది కదా మనసు. ఇంక ఈరోజు ఈ పని పెట్టుకుందాం. అట్లానే నా పట్టు శారీస్, బ్రాసో సిల్క్ శారీస్ అవన్నీ కూడా వీడియోస్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న నార్మల్ రేట్లో రీజనబుల్గా ఉన్న కొన్ని శారీస్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. ముందు లాంగ్ వీడియోస్ పెడతాను చూడండి. యాక్చువల్లీ మంచిగా వీడియో ఛానల్ క్లిక్ అయితే అవన్నీ పెడితే మంచిగా ఉంటుంది, కానీ అయితే ఇప్పుడే పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమోషనల్ అయ్యే థింగ్స్ ఏంటంటే నాన్న బట్టలు అనమాట. సో నాన్న గుర్తుగా నా షెల్ఫ్లో పెట్టుకుంటాను. సో నాన్న చాలా బాగా రెడీ అయ్యేవాళ్ళు, మంచిగా పౌడర్ వేసుకొని టక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దుగా ఉండేది మా నాన్న. బంగారం అండి మా నాన్న, చాలా మంచోడు. ఎవరి నాన్న వాళ్ళకే తీపి కదా. ఇంక ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ కూడా బయట తీసి పెట్టేసి మళ్ళీ లోపల పెట్టాను అనమాట. అంతా గుర్తు చేసుకుంటాం. పాప కూడా ఎవరి బట్టలు మమ్మీ అంటే తాతయ్య అంటే తను కూడా ఫీల్ అయ్యింది, మిస్ యూ డాడీ. సో ఒక ఆడపిల్లకి నాన్న అంటే చాలా ఎమోషన్ అండి, చాలా బాధాకరం విషయం. మా నాన్న మమ్మల్ని ఇంత తొందరగా వదిలిపెట్టి పోతానని అస్సలు అనుకోలేదు. రోజుకి ఒక్కసారైనా గుర్తొస్తూనే ఉంటాడు. గుర్తు రాకపోతే ఎట్లా. ఇంకా మొత్తం అన్ని చదివేశాను. ఆల్మోస్ట్ నా 2 షెల్ఫ్స్ చదవడానికే నాకు 3 hours టైం పట్టింది దగ్గర. మధ్యలో మా ఎదురుగా నైబర్ ఒక ఆమె వచ్చేసి ముచ్చట పెట్టుకుంటూ కూర్చునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మిగతా పాపవన్నీ రేపు చదువుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ చూసారా నా పింక్ కలర్ శారీ కలెక్షన్స్, అన్ని పింక్ కలర్స్, బేబీ పింక్ నుంచి డార్క్ పింక్ దాకా ఉంటాయి శారీస్ అన్ని. అండ్ కొంచెం పైకి వెళ్తే ఎల్లో శారీస్, నాకు ఎక్కువ ఎల్లో, పింక్, ఆరెంజ్ అండ్ బ్లూ, గ్రీన్ ఈ 5 కలర్లే ఉంటాయి. ఆల్మోస్ట్ అందరి లేడీస్ కూడా ఇవే కలర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎన్ని శారీస్ ఉన్నా మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి పోవాలన్నా ఏదైనా పండగకి మళ్ళీ శారీ లేదని చెప్పేసి ఇప్పించమని హస్బెండ్స్ని అడుగుతూ ఉంటాము. అండ్ ఫైనల్లీ ఈ శారీ వచ్చేసి ఏంటంటే మా పెళ్ళైనాక కొత్తలో ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ కొనిచ్చారనమాట. సో ఈ శారీ నేను కట్టుకోవట్లేదు, దీన్ని లాంగ్ ఫ్రాక్ కొట్టిద్దాము నాకు పాపకి అని అనుకుంటున్నాను. ఇంక ఇలా వర్క్ ఉన్నది శారీస్ ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు కదా, దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు నచ్చట్లేదు. ఫస్ట్ యానివర్సరీ శారీ కదా అని చెప్పేసి. సో ఫస్ట్ యానివర్సరీ ఫస్ట్ బర్త్డే శారీ అలా గుర్తు రావట్లేదు, కానీ ఫస్ట్ శారీ మా వారు కొనిచ్చింది. ఇంకా దీన్ని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందాం నాకు పాపకని అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే కాలనీ వాళ్ళు అన్నదానానికి మిగిలిన ఫుడ్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. బగారా రైస్, పన్నీర్ కర్రీ పెట్టించారు. అండ్ కొంచెం పూరి పిండి ఉంటే పూరీలు మళ్ళీ చేసేసాను. పొద్దుండే ఆలు కుర్మా ఉండే. ఇంకా డిన్నర్ అయితే కానీ చేసాం. ప్లాట్ఫామ్ చూసారు అంత ఎట్లా అయిపోయింది. ఈరోజు వంట చేయకపోయినా ఎందుకు గలీజ్గా ఏందో అర్థమే అయిపోలేదు. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఫైనల్లీ ఒక థమ్స్అప్ అయితే తాగేసాను అనమాట. సో కొంచెం బగారా తిన్నప్పుడు డైజెషన్ కాకపోతే థమ్స్అప్ తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడతో నా బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఫస్ట్ టైం ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఆలు కుర్మా రెసిపీ ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్ షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.